ఒక వ్యక్తి ఏమో తల్లిని చెల్లిని ఇంట్లోంచి గెంటేసి వారి ఆస్తుల్ని లాగేసుకుంటున్నారనే దారుణమైన విమర్శ ఉంది. మరొక వ్యక్తి అయితే ఏకంగా స్టేజ్ మీద మాట్లాడుతూ ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి లేదా కడుపైనా చెయ్యాలి అనే వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు సదరు వ్యక్తుల ఫ్యాన్స్ మెగాస్టార్ చిరంజీవి గారికి శుద్ధులు చెబుతున్నారు, నీతులు చెబుతున్నారు. ఇంతకీ చిరంజీవి గారు చేసిన తప్పేంటయ్యా అంటే మన తెలుగు లోగిళ్లలో, ఆ మాటకొస్తే భారతీయ లోగిళ్లలో మనం అందరూ చాలా క్యాజువల్గా సర్వసాధారణంగా మాట్లాడుకునే మాటలనే ఆయన సభాముఖంగా చెప్పారు. ఇంట్లో మగపిల్లలు ఎక్కువగా ఉంటే అమ్మాయి కావాలని కోరుకోవడాలు, పూజలు చేయడాలు మనం చూస్తుంటాం. అదేవిధంగా ఆడపిల్లలు ఎక్కువగా ఉంటే మగపిల్లవాడు కావాలని పూజలు చేయడాలు కూడా మనం చూస్తుంటాం. ఇది చాలా కామన్ విషయం, క్యాజువల్ విషయం. దీనిని కూడా ఇష్యూ చేశారంటే వారికి చిరంజీవి గారి మీద పేకల దాకా ఎంత అసూయ ఉందో, ఎంత గ్రడ్జ్ ఉందో క్లియర్గా తెలిసిపోతుంది. అవునులే, నంబర్ 1 తెలుగువాడి మీద ఆ మాత్రం ఏడుపు ఉండాలి, ఉండి తీరాలి, లేకపోతే ఆయన రేంజ్ తగ్గిపోతుంది. మరి ఇక కళ్ళుండి కబోతుల్లాగా యాంటీగాళ్ళు చిరంజీవి గారి విషయంలో చూసి చూడనట్లుగా పోయే చాలా మంచి విషయాలు ఉన్నాయి. అవేంటంటే చిరంజీవి గారికి 2 చెల్లెళ్ళు, 5 మనవరాళ్ళు ఉన్నారు. వారందరినీ ఎంతో ఆదరంగా చూస్తుంటారు. 2 చెల్లెళ్లకు ఏనాడో పెళ్లిళ్ళు చేసి ఇళ్లు కట్టించారు. అంతేకాక ఇటీవల కోకాపేటలో 100 కోట్ల రూపాయల విలువ గల పొలాన్ని ఎకరం చొప్పున రాసిచ్చేశారు. ఒక కూతుర్ని కాస్ట్యూమ్స్ డిజైనర్గా, నిర్మాతగా నిలబెట్టారు. మరో కూతుర్ని, మనవరాలని చాలా ఆదరంగా చూసుకుంటున్నారు. ఇటువంటి గొప్ప వ్యక్తిపై కామెంట్లు చేసేవాడు పుట్టగతులు లేకుండా పోతాడు. చూసుకోండి మరి, మీరు దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఈ కామెంట్స్ చేసినందుకు దేవుడికి మీ మొహం చూపించగలరా? ఆలోచించుకోండి.